హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారీ, యశోదానందన బ్రజ జన రంజన, యశోదానందన బ్రజ జన రంజన, యశోదానందన బ్రజ జన రంజన, యశోదానందన బ్రజ జన రంజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి శిరస్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 3వ అధ్యాయము 14వ శ్లోకం నుంచి చూద్దామండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఇయాన్ భువోయం క్షపితోరుభారో యుద్రోణ భీష్మార్జున భీమమూలై అష్టౌ దశాక్షౌ హిణికో మదంసై రాస్తే బలం దుర్విషహం యదునా. కురుక్షేత్ర యుద్ధానంతరము శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను: ద్రోణుడు, భీష్ముడు, అర్జునుడు భీముని సహాయముచే గొప్ప భూభారమును 18 అక్షౌహిణులు ఇప్పుడు తొలగించబడినది. కానీ ఇది ఏమాత్రము మరింత దుస్సహమగు భారమైన యదువంశపు నా నుండియే ఉద్భవించినట్టి మహాబలము ఇంకను నిలిచియే ఉన్నది. హరే కృష్ణ. సునీత హరిబాబు మాత చదవండి. ప్రభుజీ నెక్స్ట్ శ్లోకం చదువుతాం ప్రభుజీ. ఓకే మాతాజీ. నాగం సునీత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో అధ్యాయం? థర్డ్ 3వ అధ్యాయము 14వ శ్లోకం మాతాజీ. నేను చదవనా ప్రభుజీ? హరే కృష్ణ. భాష్యం వైద్యుల ప్రపదుల వారికి జై. జనాభివృద్ధి కారణమున ప్రపంచము భారయుతమగుననియు తత్కారణమునే యుద్ధములు మరియు ఇతర వినాశకర విధానములు కలుగుచుండుననియు పలుకుట తప్పు సిద్ధాంతం. భూమి ఎన్నడును భారంతో కుంగపోదు. ధరణిపైనున్న అత్యంత బరువు గల పర్వతములు, సముద్రములు మానవులు కన్నను అత్యధిక సంఖ్యలో జీవులను కలిగి ఉన్నవి. అవి ఎన్నడను భారంతో కుంగుటలేదు. భూమిపైనున్న జీవులందరి సంఖ్యను గణింపగలిగినచో మానవుల సంఖ్య జీవ సంఖ్య యందు 5% కూడా లేదని విదితము కాగలదు. మానవుల జననాల రేటు పెరుగుచున్నదనినచో ఇతర జీవుల జననాల రేటు సైతము అంతే నిష్పత్తిలో పెరగగలదు. నిజమునకు పశువులు, జలచరములు, పక్షులు మొదలగు గౌణ జంతువుల జననాల రేటు మానవుల జననాల రేటు కన్నను అత్యధికమైనట్టిది. దేవదేవుడగు శ్రీకృష్ణుని ఏర్పాటు మరియు ఆజ్ఞచే ధరిత్రి అంతటను జీవులందరి ఆహారం కొరకై తగినంత ఏర్పాటు చేయబడి ఉన్నది. ఒకవేళ వాస్తవంగా జీవులు అయుక్తముగా వృద్ధి అయినప్పటికీ అతడు మరింత అధికంగా సమస్తమును ఏర్పాటు చేయగలడు. అనగా జనాభివృద్ధి అన్నది భూభారము కలుగజేయనన్నది ప్రశ్నయే లేదు. కేవలం ధర్మగ్లాని భగవాన్ని ఇచ్చను క్రమబద్ధముగా పాటింపకుండుట కారణముననే భూమికి భారం కలుగును. భగవానుడు ధరిత్రిపై అవతరించినది దుష్కృతుల వృద్ధిని నశింపజేయుటకే గాని జనాభివృద్ధిని నశింపచేయుటకు కాదు. కానీ లౌకికుడగు ఆర్థిక శాస్త్రవేత్త అందుకొరకే భగవానుడు అవతరించునని తప్పుగా పలుకుచుండును. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు భగవత్ ఇచ్చను ఉల్లంఘించిన దుష్కృతుల సంఖ్య విపరీతంగా నుండెను. భగవత్ ఇచ్చను పూర్ణము కావించుటకే భౌతిక సృష్టి ఉద్దేశింపబడి ఉన్నది. భగవద్ధామమున ప్రవేశింప యోగులు కానటువంటి బద్ధజీవులు తత్ప్రవేశము కొరకై తమ పరిస్థితులను మెరుగుపరుచుకుని అవకాశమును పొందగలుగుటయే అతని కోరిక. భగవద్ధామమున ప్రవేశింప బద్ధజీవులకు ఒక అవకాశం నొసగుట కొరకై ఉద్దేశింపబడినది ఈ సమస్త జగత్తు యొక్క ఏర్పాటు. వారి పోషణము కొరకై భగవాను నుంచి తగినంత ఏర్పాట్లు చేయబడి ఉన్నవి. కనుక ధరిత్రిపై జనాభా అధికంగా పెరిగిపోయినప్పటికీ జనులు భగవత్ చైతన్య మార్గమునందే నిలిచి ఉన్నచో, దుష్కృతులు లేకపోయినచో అట్టి భారము ధరణికి ఆనందకారకమే కాగలదు. భారములు 2 రకములుగా నుండును. ఒకటి గాడిద బరువు, రెండవది ప్రేమ బరువు. గాడిద బరువు దుస్సహము కాగా ప్రేమ బరువు ఆనందకారకము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ప్రేమ భారమును అతి చక్కగా వివరించిరి. భర్త యొక్క బరువు భార్యకు, ఒడిలో శిశువు యొక్క బరువు తల్లికి, ధనము యొక్క బరువు వ్యాపారస్తునకు, నిజమునకు బరువు దృష్ట్యా భారయుతములే అయినను ఆనందకారకములు కాగలవు.
అటువంటి భారయుత విషయముల అభావం నందు వారు విరహభారమును అనుభవించగలరు. అయ్యేది వాస్తవమగు ప్రేమ భారము కన్నను మిగుల భారవంతమైనది. దరిత్రిపై యదువంశ భారమును గూర్చి శ్రీకృష్ణ భగవానుడు పలికినప్పుడు అతడు గాడిద బరువుకు అన్యమైన దానిని ప్రస్తావించెనని ఎరుగవలెను. శ్రీకృష్ణుడి నుండి జన్మించిన కుటుంబ సభ్యులు కొన్ని లక్షల సంఖ్యలో నుండి నిక్కముగా దరిత్రిపై జనాభా అధికంగా వృద్ధి అయ్యాను. కాని వారందరూ ఆ దేవదేవుని విస్తారములే, అనగా అతని దివ్యమగు ప్రధాన విస్తారముల ద్వారా అయిన కారణమున దరిత్రికి పరమానందకారుకులే అయిరి. భూభార సంబంధమున వారిని కూర్చి శ్రీకృష్ణుడు పలికినప్పుడు ధరణిపై నుండి వారి ఆసన్నమైన అంతరార్థమున అతడు మనస్సునందు తలిచి ఉండెను. కృష్ణుని కుటుంబ సభ్యులందరూ వివిధ దేవతల అవతారములే. భగవానుతో పాటుగా వారందరూ దరిత్రిపై నుండి అంతర్ధానము చెందవలసి ఉండెను. యదువంశ విషయమున దరిత్రిపై దుస్సాహమగు భారమును గూర్చి ఆ దేవదేవుడు పలికినప్పుడు వారి వియోగ భారమును గూర్చియే అతడు పలికనని తెలుసుకొనవలెను. శ్రీల జీవగోస్వామి ఈ భావనను ధ్రువపరిచి ఉండేది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట, స్వామి యొక్క కురుక్షేత్రంలో స్వామి ఏ విధంగా లీలలు చేశారు. సో ఆ విధంగా ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎవరైతే యోధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా స్వామి అర్జునుడి చేత భీముడి చేత కూడా వాళ్ళందరినీ కూడా సంహరించారు అని చెప్పారు. మనం నిన్నటి శ్లోకం దాకా చూసాం అనమాట. సో ఈ రోజు శ్లోకంలో స్వామి చెప్తున్నారనమాట, కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పారంట. సో ఆయన ఎవరి సహాయం తీసుకున్నారంట? ముందుగా ఫస్ట్ భీష్ముడి యొక్క సహాయం తీసుకున్నారు. ఎందుకంటే కనుక భీష్ముడు యుద్ధం చేసినన్ని రోజులు కూడా కురుక్షేత్ర యుద్ధంలో ఆయన ఏం చేసేవారు, పాండవుల్ని ఏమీ చేయకూడదు, అదే విధంగా కౌరవులకు కూడా రక్షించాలి, సో దుర్యోధనుడికి కూడా సంతోషం కలగాలని చెప్పి ఏం చేసేవారు, ఆయన మిగతా సైన్యం ఏదైతే ఉందో, పాండవుల యొక్క సైన్యం, మిగతా సైన్యం ఏదైతే ఉందో వాళ్ళని మాత్రమే ఆయన టార్గెట్ చేసేవాడు అనమాట. ఎప్పుడైనా అర్జునుడితో యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చినా సరే ఆయన అర్జునుడితో చేసేవాడు కాదు, పక్కకు వెళ్ళిపోయేవాడు. సో అర్జునుడు కూడా అంత సీరియస్ గా చేసేవాడు కాదనమాట. భీష్ముడు వచ్చినప్పుడు ఆ భీష్ముడు అంతలాగా చెప్పినా సరే భీష్ముడి తోటి డైరెక్ట్ గా ట్యాకిల్ చేసేవాడు కాదనమాట. సో ఏమవుతుంది, ఆ విధంగా భీష్ముడు ముందుగా ఏం చేశాడు, పాండవుల యొక్క సైన్యాన్ని అంతా కూడా చాలా నాశనం చేశాడు. సో ఎప్పుడైతే కనుక భీష్ముడు చనిపోయిన తర్వాత మళ్ళీ అర్జునుడు బాగా విజృంభించడం తర్వాత ఏమవుతుంది, యొక్క దుర్యోధనుడు అదే కౌరవుల యొక్క సైన్యం బాగా నష్టపోయింది అనమాట. మళ్ళీ ద్రోణాచార్యుడు వచ్చాడు, ఆయన కూడా ఏం చేశాడు, పాండవుల సైన్యాన్ని చాలా మట్టుకు నాశనం చేశాడు ఆయన. మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది, అర్జునుడు భీముడు ఇద్దరు విజృంభించడం మూలంగా ఏమైంది, మొత్తం ఈ యొక్క కౌరవుల సైన్యం అంతా కూడా నాశనం అయిపోయింది. ఇంకా చివరిగా ఏమైంది, ఈ యొక్క రాత్రిపూట ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వచ్చేసి ఒక అశ్వత్థామ సంహరించడం జరుగుతుంది అనమాట. సో ఈ కురుక్షేత్ర యుద్ధంలో కొంతమంది అనమాట పాండవుల పక్షాన కొంతమంది పంచపాండవులు, అదేవిధంగా శ్రీకృష్ణుడు, సాత్యకి, సో వీళ్ళు మాత్రమే మిగులుతారనమాట. సో కౌరవుల పక్షాన ఓన్లీ ముగ్గురు మాత్రమే మిగులుతారనమాట. సో ఏం చెప్తున్నారు స్వామి, ఏదైతే కనుక భూభారం ఏదైతే ఉందో అదంతా కూడా నేను తీసేశాను, కానీ ఇంకొక భూభారం ఉండిపోయింది, ఆ యొక్క భూభారాన్ని కూడా నేను తగ్గించాలి అని చెప్పేసి స్వామి చెప్తున్నారనమాట. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా చెప్పారనమాట. సో చాలా మంది చెప్తూ ఉంటారు, సో సైంటిస్టులు అనమాట, సరైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు చెప్తారనమాట. సో మానవుల యొక్క సంఖ్య బాగా పెరిగిపోయింది, జనాభా బాగా పెరిగిపోయింది, కాబట్టి ఈ జనాభా పెరిగిపోవటం మూలంగానే ఏమవుతుంది, ఈ యొక్క యుద్ధాలు, ఈ యొక్క కొట్లాట్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, కరువులు ఇవన్నీ కూడా వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. కానీ అది తప్పనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంతమందికి అంటున్నారండి పిల్లల్ని, మహా అయితే కనుక ఇద్దరు లేకపోతే ముగ్గురిని కంటున్నారు. సో ఇదివరకు అయితే కనుక ఎంతమందిని కనేవాళ్ళండి, 10 మందిని అలాగ కనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో అప్పుడు ఎంతమంది జనాభా ఉండాలి, ఇప్పుడు ఎంతమంది జనాభా ఉండాలి. సో ఏ విధంగా చూసుకున్నా సరే మొత్తం జీవరాశుల్ని కూడా లెక్క పెట్టినా సరే మానవుల యొక్క జనాభా అనేది జీవరాశుల యొక్క జనాభాలో ఒక 5%, ఒక 5% మాత్రమే ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే కనుక స్వామి భౌతిక ప్రపంచాన్ని సృష్టి చేశాడో ఆయన ఇక భౌతిక ప్రపంచాన్ని జీవులకి ఏవి అయితే కనుక అవసరాలు కావాలో వాటిని అన్నిటినీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది అనమాట.
జీవులకి ఏ అవసరాలు అయితే కావాలో వాటిలన్నింటినీ కూడా ప్రొవైడ్ చేశారు ఆయన. సో భూదేవికి ఎప్పుడు కూడాను ఈ యొక్క జీవుల యొక్క బరువు ఎప్పుడు బరువే కాదు. ఎందుకంటే ఆవిడ మోస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద పర్వతాలు అవన్నీ కూడా మోస్తూ ఉంటుంది ఆవిడ. జీవుల యొక్క బరువు కాదనమాట. కానీ ఆవిడ ఏం చెప్తుంది అనమాట, ఎంతమంది జీవులనైనా సరే నేను మోస్తాను సంతోషంగా, కానీ ఒక్క పాపి ఉన్నా సరే వాడిని మొయ్యడం నాకు చాలా కష్టము అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఎందుకంటే కనుక భూదేవి జీవుల యొక్క బరువు పట్ల ఎప్పుడు కూడా కన్సర్న్ కాదనమాట. కానీ ఎవరైతే కనుక అరాచకంగా ఉంటారో, రాక్షసులు ఉంటారో, వాళ్ళు ఒక్కళ్ళిద్దరు ఉన్నా సరే ఆవిడ తట్టుకోలేదన్నమాట. సో ఇదే విషయాన్ని మనం కూడా చూసాం. ఎప్పుడైతే కృష్ణావతారం మొదట్లో ఆవిడ ఏమైంది, బ్రహ్మదేవుడి దగ్గరికి ఒక ఆవు దూడలాగా వెళ్ళి ఆవిడ అడుగుతుంది అనమాట, భూభారాన్ని తగ్గించండి, నా వల్ల కావట్లేదు అని చెప్పేసి. సో అప్పటికి స్వామి అవతారం తీసుకొని రాకముందు ఏమైపోయింది, ఇటువంటి రాక్షసులు అందరూ కూడా చాలా పెరిగిపోయారు అనమాట. వాళ్ళందరూ పెరిగిపోయి అనవసరంగా వాళ్ళు యొక్క సైన్య బలాన్ని అవన్నీ కూడా పెంచుకుంటూ మొత్తం భూమికి చాలా భారంగా తయారయ్యారు అనమాట. సో వాళ్ళందరికీ యొక్క భూదేవి యొక్క భారాన్ని తగ్గించడానికి స్వామి వచ్చారు. ఇక్కడ 2 రకాలైనటువంటి భారాల గురించి మనకి చెప్తున్నారనమాట. సో ఒక భారం ఏమిటి, గాడిద బరువు అన్నమాట. సో గాడిద మీద ఏం చేస్తాడు ఆ యజమాని, చాకలి వాడు ఏం చేస్తాడు, మొత్తము ఆ బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా గాడిద మీద వేస్తాడు. సో వేసిన తర్వాత అది ఈశ్రోమంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ మోస్తూ ఉంటుంది అనమాట. కానీ అది కూడా బరువే అది. కానీ ఇంకొకటి రెండో రకమైనటువంటి బరువు కూడా ఉంటుంది. తల్లి ఏం చేస్తుంది, ఒక శిశువు ఏవైతే అయితే కనుక గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఏం చేస్తుంది, 9 నెలల్లో కూడా మోస్తుంది ఆవిడ. సో మొదట్లో కాకపోయినా సరే చివరిలో ఇంకా నెలలు నిండేసరికి ఏమవుతుందండి, ఆ బరువు చాలా చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే కనుక కొంచెం సేపు అయితే మోయగలరు, కానీ వాళ్ళు కంటిన్యూస్ గా మోస్తూ ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది. తల్లికి ఆ బరువు కష్టంగా ఉన్నా సరే ఏమవుతుంది, ఆవిడ చాలా ఆనందంగా ఆ బరువును అనుభవిస్తుంది అనమాట. ఎందుకంటే కనుక పిల్లవాడు వస్తున్నాడు, సో నాకు బాబు గాని పాప గాని కలుగుతుంది అని చెప్పేసి ఆవిడ చాలా సంతోషంగా స్వీకరిస్తుంది అనమాట ఆ బరువుని. అదే విధంగా ఇంకా 2 ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. భర్త యొక్క బరువు భార్యకి, అదే విధంగా చిన్నపిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుంటే కనుక తల్లికి కూడా ఎప్పుడు కూడా బరువు అని అనిపించదు. అదే విధంగా ఒక వ్యాపారి ఉన్నాడంటే కనుక వాడికి కూడా ఆ యొక్క ధనం యొక్క బరువు కూడా బరువు కింద అనిపించదు. సో అలాగే స్వామి ఇక్కడ చెప్తుంది, ఈ యొక్క యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బరువు గురించి చెప్తున్నారనమాట స్వామి. ఆ యొక్క బరువు ఏంటి, భూదేవికి భారం కాదు, కానీ స్వామి ఏంటంటే కనుక దాన్ని కూడా ఒక భారం కిందే తలిచారనమాట. సో ఎలా అంటే కనుక ఆ దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా వస్తుంది అనమాట, మనకి భాగవతంలోనే వస్తుంది. సో భార్య ఏం చేస్తుందండి, సో భర్తకి ఆనందం కలగాలి అని చెప్పేసి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అంటే చక్కగా అలంకరించుకుని నగలు అన్ని కూడా వేసుకుంటుంది అనమాట. చాలా ఎక్కువ ఎక్కువ నగలన్నీ కూడా వేసుకుంటుంది, ఉన్నవన్నీ కూడా ఆనందం కలిగించాలి. సో అవన్నీ కూడా ఆవిడ చాలా బరువు మోస్తుంది ఆ నగలన్నిటిని కూడా. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక భర్త వచ్చాడో ఆయనకి తెలుస్తుంది, నా సంతోషం కోసమే ఈవిడ యొక్క నగలన్నీ కూడా వేసుకుంటోంది, కానీ ఎక్కువసేపు మొయ్యలేదు అని తెలిసి ఆయన ఏం చేస్తాడు, ఆ యొక్క నగలన్నీ తీసి పక్కన పెట్టేయమ్మా, వద్దమ్మా అని చెప్తాడు అనమాట. సో అదే విధంగా భూదేవి ఏంటంటే కనుక ఈ యొక్క యాదవుల యొక్క భారాన్ని అనుభవించడానికి ఆవిడ రెడీగానే ఉంది. యాదవుల యొక్క భారం ఎలాగా, ఆ యొక్క నగల్లాగా, ఆ చిన్న పిల్లవాడిని ఎత్తుకున్నట్లాగా అన్నమాట. అవి లేకపోతే కనుక ఆవిడ ఇంకా విరహాన్ని ఫీల్ అవుతుంది. ఆ నగలు లేకపోతే కనుక ఆవిడ బాధపడుతుంది, ఆ పిల్లవాడు లేకపోతే కనుక బాధపడుతుంది అనమాట. ఉంటే ఆవిడ బాధపడదు, బరువు అయినా సరే ఆనందంగా మోస్తుంది అనమాట. అలాగే భూదేవి కూడా ఈ యొక్క యాదవుల యొక్క బరువుని ఆవిడ ఆనందంగా మోస్తూ ఉంది అనమాట. కానీ ఏమైంది, స్వామికి తెలుసు కాబట్టి ఆయన ఏం చేశారు, యాదవుల బరువు కూడా ఈవిడికి చాలా ఎక్కువగా ఉంటుంది, ఒకవేళ నేను అవతారాన్ని చాలించి వెళ్ళిన తర్వాత ఈ యొక్క బరువు వదిలేస్తే గనక మళ్ళీ ఏమవుతుంది, చాలా కష్టము, ఈవిడ భరించలేదు అని చెప్పి ఏం చేశారు స్వామి, ఆ యొక్క యాదవులందరినీ కూడా, వాళ్ళందరూ కూడా ఎవరండి, దేవతలే అన్నమాట వచ్చిన వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరినీ కూడా వెంట పెట్టి తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పి స్వామి ప్రయత్నించారనమాట. అది ఏ విధంగా జరిగింది అనేటువంటిది మళ్ళీ ఇక్కడ, ఎందుకంటే విదురుడు అడిగారు కదండి, సో ఏమైంది యాదవులందరికీ కూడా అని చెప్పి ఇండైరెక్ట్ గా ఆయన ప్రశ్న అడిగారు ఒక్కొక్కళ్ళ గురించి అంతా కూడా. సో దానికి ఇక్కడ సమాధానం చెప్తున్నారనమాట ఉద్ధవుడు. మిథో యదైషాం భవితా వివాదో మద్వా మదాతామ్రవిలోచనానా నైషాం వధోపాయ ఇయానతోన్యో మయోద్యతేంతర్ధతే స్వయం స్మ. మధుపానముతో తమ కన్నులు ఎరిపెక్కిన వారై
మత్తులో తమలో తాము కలహించినప్పుడు మాత్రమే వారు అంతర్హితులు కాగలరు, లేనిచో అది అసాధ్యము కాగలదు. నేను అంతర్ధానము చెందినప్పుడు అది జరుగగలదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చదవనమాట. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. భాష్యము. భగవానుని సంకల్పముతోనే భగవానుడు మరియు అతని సహచరులు ఆవిర్భవించి అంతర్ధానము చెందుతుందురు. ప్రకృతి నియమములచే వారు ప్రభావితులు కారు. భగవానుని కుటుంబమును ఎవరు సంహరింపజాలకుండరు. ప్రకృతి నియమములచే వారి సహజ మరణమునకు ఎట్టి అవకాశము లేకుండెను. కనుక తమ అంతర్ధానమునకు తమలో తాము కలహించుట అనేది మధుపాన కారణముగా మత్తులో జగడమాడుతున్నట్లుగా బూటకపు ప్రదర్శనం ఒకటి మార్గమై ఉండెను. అటువంటి నామమాత్రపు యుద్ధము సైతము భగవానుని సంకల్పమునే సంభవించగలదు, లేనిచో వారు కలహించుట కారణమేదియు ఉండదు. ఏ విధముగానైతే అర్జునుడు కుటుంబముపై గల అనురాగముచే మోహితుడు కావింపబడి తద్వారా భగవద్గీత పలుకబడినదో, అదే విధముగా శ్రీకృష్ణ భగవానుడి సంకల్పముతోనే యదువంశము మత్తుకు గురి అయ్యింది. అంతకు మించి వేరొక కారణము లేదు. భగవద్భక్తులు భగవత్ పార్షదులు సంపూర్ణముగా శరణుదొచ్చినట్టి జీవులు ఆ విధముగా భగవానుని హస్తమునందు వారు దివ్య పనిముట్టుగా నుండి ఆ దేవదేవుని కోరిన రీతిగా ఉపయోగింపబడుదురు. విశుద్ధ భక్తులు సైతము భగవానునికి అట్టి లీలలు అనుభవింపగోరరు. భగవానుని ప్రసన్నత్వమును పొందుటకు వారు గాంచగోరుటయే అందుకు కారణము. భక్తులెన్నడూ స్వతంత్ర ప్రవృత్తిని వాంఛింపరు. పైగా తమ వ్యక్తిత్వము వారు భగవానుని కోరికలకు నెరవేర్చుటయందు వినియోగించురు. భగవానునితో భక్తులు ఈ సహానుభూతి భగవద్లీలల పూర్ణ రంగమును తయారు చేయగలదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఏం జరిగిందంట, యొక్క యదువంశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మధుపానం తోటి వాళ్ళ కళ్ళు ఎరిపెక్కిన తర్వాత వాళ్ళలో వాళ్ళు ఒకరితో ఒకరు కలహించుకుని వాళ్ళు ఏమవుతారు, అంతర్హితులు అంటే గనక అంతర్ధానం అవుతారు వాళ్ళు. లేకపోతే గనక అది జరగదు, నేను అంతర్ధానం అయినప్పుడు ఇది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే గనక ఇదంతా కూడా భగవంతుడి యొక్క ప్లే అన్నమాట, ఒక నాటకం అన్నమాట. సో ఆయన యొక్క లీల అన్నమాట అది. సో ఆయన ఏ విధంగా అయినా సరే చేయగలరు ఆయన. సో ఎలా అయితే కనుక అర్జునుడు ఆ యొక్క కురుక్షేత్రం మొదలయ్యేటప్పుడు ఆయన అప్పటికి చాలా ముందు యుద్ధం బాగా చెయ్యాలి అని అనుకున్న ఆయన ఏం చేశాడు, ఆయన సడన్ గా వాళ్ళందరినీ కూడా చూసిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క మాయ వలన మోహితుడైపోయి నేను యుద్ధం చేయను అని చెప్పి కూర్చున్నప్పుడు స్వామి అర్జున్ని ఆసరాగా చేసుకుని మనందరి కోసము కూడా యొక్క భగవద్గీత అనేటువంటి దివ్య జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. సో అదే విధంగా స్వామి యొక్క లీల అన్నమాట. ఎందుకంటే కనుక నేను అంతర్ధానం అయిపోయినప్పుడు అంతకు ముందు ఎవరెవరైతే కనుక ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు చేసినటువంటి పనుల వలన వాళ్ళని తిరిగి అక్కడికి పంపించాలి. ఎలా అయితే కనుక ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఎక్కడికైనా తండ్రి ఉన్నాడు, తండ్రి ఏం చేస్తాడు, పిల్లలందరూ ఇంట్లో ఆడుకుంటున్నారు అనుకోండి. సో ఆయన ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే కనుక రాత్రిపూట పడుకున్నాడు అని అనుకోండి, పడుకోవాలంటే కనుక ఏం చేస్తాడు, అందరినీ కూడా వాళ్ళ రూమ్స్ లో పెట్టేసి ఆయన డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేస్తాడు ఆయన. సో అదే విధంగా స్వామి కూడా ఎప్పుడైతే కనుక ఈ భౌతిక ప్రపంచం నుంచి అంతర్ధానం అయిపోయారు అనుకున్నారో, ఎవరైతే కనుక అంతకు ముందు నుంచి వచ్చారో, ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, కొంతమంది వైకుంఠాల నుంచి వచ్చారు, కొంతమంది గోలోక బృందావనం నుంచి వచ్చారు, కొంతమందికి ప్రమోషన్ మూలంగా అప్రెంటిస్ చేయడానికి కొంతమంది వచ్చారు, వాళ్ళేమో మళ్ళీ గోలోక బృందావనం పంపించాలి. సో కొంతమందిని ఇక్కడ ఉంచాలి. సో ఎవరు ఉద్ధవుడు లాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఇక్కడ రిప్రజెంటేటివ్స్ కింద ఉంచాలి. సో కొంతమందిని ఏంటి, వాళ్ళు ఇంకా పూర్తిగా భక్తులు, శుద్ధ భక్తులు అవ్వలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళ యొక్క పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో దేవతా లోకాల్లో ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పంపించాలి. ఇవన్నీ కూడా జరగాలంటే కనుక ఏదో ఒకటి యుద్ధం జరగాలి. వాళ్ళు చనిపోవాలంటే ఒకేసారి కుదరదు. సో స్వామి యొక్క సంకల్పం వల్ల వాళ్ళు మత్తులో ఒకరితో ఒకళ్ళు కొట్టుకున్నట్టు ఆ విధంగా సృష్టించబడి వాళ్ళందరూ కూడా మరణించడం జరిగింది అనమాట. సో వాళ్ళ యాక్చువల్గా ఏంటంటే భక్తులందరూ కూడా స్వామి చేతిలో పనిముట్ల కింద ఉంటారు అన్నమాట. అదే చెప్తున్నారు. ఏవం సంచిన్య భగవాన్ స్వరాజ్యే స్థాప్య దర్శజం నందాయామ సహృద సాధూనాం వర్త్మ దర్శయన్.
శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా తనలో తాను ఆలోచించి సాధు మార్గమున ఆదర్శనీయమగు పాలనను ప్రదర్శించుటకు ప్రపంచాధిపత్య స్థానమున ధర్మరాజును నెలకొల్పెను. ఉత్తరాయాం ధృత పూరో ధ్వంసాస్వాధ్యాభిమన్యునా సవై ద్రోణస్య సంప్లుష్ట పునర్భగవతాధృత. మహావీరుడగు అభిమన్యుడిచే ఉత్తర గర్భమునందుంచబడిన పూర్వవంశ బీజము ద్రోణ తనయుని అస్త్రముచే దగ్ధమయ్యను. కాని తదనంతరము శ్రీకృష్ణునిచే ఆ శిశువు తిరిగి రక్షింపబడెను. హరే కృష్ణ. చదవండి మాతాజీ. భాష్యం బై శ్రీల ప్రభుపాద్కి జై. మహావీరుడగు అభిమన్యుని ద్వారా ఉత్తర గర్భ ధారణము గావించిన పిమ్మట వృద్ధి నొందుట నారంభించిన పరీక్షిత్తు భ్రూణదేహము అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రముచే దగ్ధమయ్యెను. కాని శ్రీకృష్ణుడు అతనికి గర్భమునందే రెండవ దేహము నొసగెను. ఆ విధముగా పూర్వవంశజుడు రక్షింపబడెను. దేహము మరియు జీవుడు ఆధ్యాత్మిక స్ఫులింగము నేరనుటకు ఈ సంఘటనయే ప్రత్యక్ష నిదర్శనము. పురుషుని వీర్యము ద్వారా ప్రవేశించి జీవుడు స్త్రీ గర్భమున ఆశ్రయించినప్పుడు స్త్రీ పురుషుల స్రవముల కలయిక జరిగి బఠానీ గింజ పరిమాణములో దేహము రూపొందును. అదియే క్రమముగా పూర్ణదేహముగా వృద్ధి నొందును. కాని ఆ వృద్ధి నొందెడి భ్రూణము ఏదియో కారణముచే నష్టపడినప్పుడు జీవుడు వేరొక దేహమును లేదా వేరొక స్త్రీ ఉదరమును ఆశ్రయించవలసి వచ్చును. పూరు మహారాజు లేదా పాండవులు వంశజునిగా ఎంచుకొనబడిన జీవుడు సాధారణ జీవుడు కాడు. భగవానుని పరమోత్కృష్ట సంకల్పము చేతనే అతడు ధర్మరాజు యొక్క వారసునిగా నిర్ణయింపబడినాడు. కనుకనే పరీక్షిత్తు భ్రూణము అశ్వత్థామచే చేయబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన ప్రధానాంశచే అంతరంగిక శక్తిచే ఉత్తర గర్భమునందు ప్రవేశించి గొప్ప ఆపద యందున్న అతనికి దర్శనము నొసగెను. గర్భమునందు ప్రకటమగుట ద్వారా భగవానుడు ఆ బాలుని ధైర్యపరచి తన సర్వశక్తి మత్వము ద్వారా అతనికి నూతన దేహము నందు పూర్ణ రక్షణము నొసగెను. తన సర్వవ్యాపక శక్తి ద్వారా ఆ దేవదేవుడు ఉత్తర మరియు ఇతర పాండవ వంశస్థుల అంతర్బాహ్యములందు నెలకొని ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? విదురుడికి ఉద్ధవుడు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే గనక ఈ విషయం తెలియదు విదురుడికి. ఎందుకంటే గనక మనం మొదటి స్కందంలో చూసాం అనమాట. సో ఎప్పుడైతే గనక భీష్మదేవుడి యొక్క నిర్యాణం జరగక ముందు ఈ యొక్క విషయం జరిగింది. కానీ విదురుడు ఆ సమయంలో అక్కడ లేడనమాట. సో అందుకని చెప్పి ఈ విషయాన్ని కూడా విదురుడికి ఉద్ధవుడు చెప్తున్నారనమాట. సో ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే గనక విదురుడు చెప్తున్నారు, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ యొక్క ఉత్తర గర్భంలో అభిమన్యుడి చేత ఉంచబడినటువంటి ఆ యొక్క జీవుడు ఎవరైతే ఉన్నారో, పరీక్షిత్ మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన్ని సంహరించడానికి ప్రయత్నించాడు. యాక్చువల్ గా ఏమవుతుందంటే కనుక పరీక్షిత్ మహారాజుని అక్కడ ఆ శ్లోకాల్లో మనం చూసాం ధీరా అని చెప్పని అంటారనమాట. సో ఎందుకు ధీరా అంటారు అంటే గనక ఆ యొక్క బ్రహ్మాస్త్రం యొక్క వేడిని తట్టుకొని ఆయన నిలబడగలిగాడు అనమాట. సో అందుకని ఆయన్ని అక్కడ ధీరా అని అంటారు అనమాట. బ్రహ్మాస్త్రం యొక్క వేడిని తట్టుకుని నిలబడ్డారు. సో ఆయన యొక్క దేహం ఏదైతే ఉందో ఆ యొక్క దేహం అంతా కూడా నాశనం అయిపోతుంది. సో నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే కనుక ఉత్తరాదేవి ప్రార్థిస్తుందో వెంటనే ఆయన తన యొక్క అంతరంగ శక్తితోటి, ఆయన బయటే ఉంటారు. సో కానీ తన యొక్క అంతరంగ శక్తితోటి మళ్ళీ ఆవిడ గర్భంలోకి ప్రవేశించి పరీక్షిత్ మహారాజుకి దర్శనం ఇచ్చి ఆయనకి మళ్ళీ రెండవ శరీరాన్ని ఇస్తారనమాట. సో ఆ విధంగా ఆ యొక్క పరీక్షిత్ మహారాజు రక్షించడం జరిగింది. సో అదే విధంగా ఇక పాండవుల వంశంలో జన్మ తీసుకోవడం, వాళ్ళ యొక్క కుటుంబంలో జన్మ తీసుకోవడం అంటే గనక అది మామూలుగా ఉండేటువంటి జీవుల వల్ల అయితే కాదనమాట. సో ఎంతో చాలా పుణ్యం చేసుకున్నటువంటి జీవుడు భక్తులైతేనే వాళ్ళు ఆ యొక్క వంశంలోకి రాగలుగుతారనమాట. సో ఆ విధంగా ఏం చెప్తున్నారు ఇక్కడ, బయట కూడా స్వామి ఉన్నారు, లోపల కూడా వెళ్ళి ఆ యొక్క ఉత్తరాదేవి గర్భంలో ఆయన పరీక్షిత్ మహారాజుని రక్షించడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అయా జయాధర్మ సుతమ స్వధే మేధై స్త్రీభిర్బుభూ
సోపిక్షామానుజైరక్షన్ రేమే కృష్ణమనువ్రత. ఆ దేవదేవుడు ధర్మసుతునితో 3 అశ్వమేధ యాగములు నిర్వహింపజేశాను. ధర్మరాజు సైతము పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుని సతతము అనుసరించుచు సోదరుల సహాయమున ధరణిని రక్షించి భోగించెను. శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. దేవదేవుడగు శ్రీకృష్ణుని నిత్యానువర్తి అయిన కారణమున ధర్మరాజు ధరిత్రిపై ఆదర్శనీయుడగు ఏకరాజాధిపత్య ప్రతినిధి అయి ఉండెను. వేదములందు ఈశోపనిషత్తు తెలుపబడినట్లు భగవానుడే సమస్త వ్యక్తమగు సృష్టికి యజమాని అయి ఉన్నాడు. భగవానునితో గల నిత్య సంబంధమును పునఃస్థాపించుకొని తద్వారా భగవద్ధామమును చేరుటకై బద్ధజీవులకు ఆ సృష్టి ఒక అవకాశమును ఒసగును. కేవలము అటువంటి కార్యక్రమము మరియు ప్రణాళికతోనే భౌతిక జగత్తు వ్యవస్థ అంతయు ఏర్పాటు చేయబడినది. ఆ ప్రణాళికను ఉల్లంఘించిన వాడు ప్రకృతి నియమముచే భగవాన్ని నిర్దేశమున వర్తించునది శిక్షింపబడును. తత్కార్యార్థమై ధరణి సింహాసనమున ధర్మరాజు భగవత్ ప్రతినిధిగా నియమింపబడెను. రాజైన వాడు భగవత్ ప్రతినిధి అయి ఉండవలెను. పూర్ణమగు రాజ్యాధిపత్యము భగవాన్ని పరమోత్కృష్ట సంకల్పము నెరవేరునట్లుగా చేయును. ఈ పరమశ్రేష్ఠ నియమ విషయమున ధర్మరాజు ఆదర్శనీయుడగు చక్రవర్తి అయి ఉండెను. రాజు ప్రజానికము ఇరువురును కర్తవ్య నిర్వహణమందు సంతుష్టులై ఉండిరి. ఆ విధముగా భౌతిక ప్రకృతి యొక్క పూర్ణ సహకారంతో ప్రజారక్షణము సహజ జీవన సుఖము అనున్నవి ధర్మరాజు మరియు అతనికి తగిన వారసులకు పరీక్షణ్ మహారాజు వంటి వారి పాలనలో చక్కగా అనుసరింపబడినవి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చేశారంట స్వామి ఆ తర్వాత ధర్మరాజు చేత 3 అశ్వమేధ యాగాలు ఆయన నిర్వహింపచేశారనమాట. సో ఆయన కూడా ఏంటంటే కనుక యుధిష్ఠిర్ మహారాజు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏవైతే కనుక చెప్పారో వాటిలన్నింటినీ కూడా చక్కగా పాటిస్తూ తన యొక్క సోదరుల యొక్క సహాయంతో మొత్తం ధరణి భూమండలాన్ని అంతటినీ కూడా ఆయన పాలిస్తూ ఆయన రక్షిస్తూ ఆయన భోగించాడు, ఎంజాయ్ చేశాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అసలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే కనుక నా యొక్క భక్తుడి ద్వారా మొత్తం భూమండలం అంతా కూడా ఏలబడాలి అని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం అనమాట. అందుకోసమే స్వామి ఏం చేశారో ఆ యొక్క కురుక్షేత్రంలో మిగతా వాళ్ళందరినీ కూడా నాశనం చేసి యుధిష్ఠిర్ మహారాజుని ఆయన మొత్తం ఏకఛత్రాధిపత్యంగా భూమండలానికి అంతటిని కూడా ఆయన రాజుని చేశారనమాట. సో మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది, దేవతలు కూడా యుధిష్ఠిర్ మహారాజు యొక్క ఆస్తుల్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఏకఛత్రాధిపత్యాన్ని, ఆయనకున్నటువంటి సంపదల్ని, ఆయనకున్నటువంటి పతివ్రత అయినటువంటి భార్యని, ఆయన్ని రక్షించేటువంటి ఎప్పుడు కూడా ఆయనకి సహకరించేటువంటి తమ్ముళ్ళని వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళు కూడా ఈర్ష్యపడే వాళ్ళంట. సో మనకు కూడా అటువంటి ఐశ్వర్యాలు ఉంటే బాగుండును అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకునే వాళ్ళు అనమాట. సో ఎప్పుడైతే కనుక జీవులు సో మనకి జీవులందరినీ కూడా ఎందుకు భగవంతుడి భౌతిక లోకంలో ప్రపంచంలో పెట్టారు అంటే కనుక మనము మనందరికీ కూడా రిఫార్మ్ అవ్వడానికి, మంచిగా తయారవ్వడానికి ఒక అవకాశం అన్నమాట. కానీ వాటిని మనం ఉపయోగించుకోకుండా ప్రకృతితోటి మనం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ స్వామి పెట్టినటువంటి ప్రకృతి నియమాలను ఉల్లంఘించిన వాడు ఏమవుతాడు, వెంటనే వాడు శిక్షించబడతాడు అనమాట. సో స్వామి ఏంటి ఇక్కడ ధర్మరాజును కూడా ఆ విధంగా ఆయన రాజుని చేశారు. అక్కడ ఆయన రాజ్యంలో ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఈ యొక్క నియమాలను ఏది కూడా దాటకుండా ఆయన చూసుకున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రకృతి నియమాలను ఉల్లంఘించకుండా అందరూ కూడా చక్కగా చాలా సంతోషంగా రాజు ప్రజలు ఇద్దరు కూడా కర్తవ్య నిర్వహణలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సో అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అందుకే పరీక్షిత్ మహారాజు అదే విధంగా ధర్మరాజు యొక్క పాలనలో అంతా కూడా చక్కగా ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. భగవానపి విశ్వాత్మా లోకవేదాపతానుగా కామాంసి శేష ద్వార్వత్యా మస్తక సాంఖ్యమాస్థిత. అదే సమయమున దేవదేవుడు సంగపు వైదిక కట్టుబాట్లను ఖచ్చితముగా అవలంబించుచు ద్వారకాపురమున భోగించెను. సాంఖ్యతత్వ సిద్ధాంతము వివరించినట్లుగా వైరాగ్యము మరియు జ్ఞానములందు అతడు స్థితుడయ్యను. చంద్రమాతజీ చదవండి. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రభుపాద గారి భాష.
శ్రీల ప్రభుపాదుల వారికి జై. ధర్మరాజు ప్రపంచం యందు చక్రవర్తిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకాపురమునకు రాజుగా నుండి ద్వారకాధీశుడుగా ఏలుబడి చుండెను. ఇతర సామంత రాజులు వలె అతడు ధర్మరాజు పాలన యందే ఉండను. సమస్త సృష్టికి శ్రీకృష్ణుడే పరమ చక్రవర్తి అయినప్పటికీ దరిద్రపై ఉన్నప్పుడు మాత్రం అతడెన్నడూను వేద పరమగు ఉత్తర్వులను ఉల్లంఘించలేదు. ఏలైనా అదే మానవ జీవితమునకు మార్గమై ఉన్నది. వేద నియమములను సాంఖ్య తత్వ జ్ఞానములై ఆధారపడి ఉన్నట్టు ఉంది. కొనసాగించున్నట్టి నియమిత మానవ జీవన అవసరమును భోగించుటకు సరియైన విధానమై ఉన్నది. అటువంటి జ్ఞానము వైరాగ్యము కట్టుబాటు లేనప్పుడు నామమాత్ర మానవ నాగరికత కేవలము మన తిని త్రాగి తందనాలాడు జంతు సమాజము కన్నను గొప్పది ఏమీ కాబోదు. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు తన ఇచ్ఛానుసారము వర్తించుచుండెను. ఆయనను జ్ఞాన వైరాగ్యములకు విరుద్ధంగా నున్నటువంటి జీవనము గడుపు వారిని అతడు స్వీయ ఉపమానం ద్వారా బోధించెను. జ్ఞానము వైరాగ్యమును సాంఖ్య తత్వమునందు విస్తారముగా చర్చించబడినట్లు సాధించుడే జీవనమునందలి నిజ పూర్ణత్వమై ఉన్నది. మానవ జీవిత కార్యము భౌతిక అస్తిత్వం యొక్క సమస్త క్లేశములను అంతమొందించుట అనియు నియమిత విధానమున దేవదేవులను తృప్తి కొనుటతో పాటు మనుజుడు అట్టి జంతు జీవనము నుండి విరాగుడై ఉండవలెననియు ఎరుగటే జ్ఞానము దాని భావము. దేహావసరమును తృప్తి పరచుకొనుటకు జంతు జీవనము ఆత్మ యొక్క కార్యములను పూర్ణము కావించుటకు మానవ జీవన కార్యము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక ధర్మరాజుని ఆయన ఏం చేశారు, మొత్తం భూమండలానికి అంతటినీ కూడా ఆయన రాజు కింద నియమించారన్నమాట. నియమించిన తర్వాత స్వామికి యొక్క సృష్టి కోసం ఆయన చేసినటువంటి స్వామి ఏ విధంగా అయితే కనుక భూదేవి యొక్క భారాన్ని తగ్గించాలి అని చెప్పి ఆయన యొక్క అవతారం యొక్క ఉద్దేశం అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత స్వామి ఏం చేశారు, ధర్మరాజు చేత యొక్క అశ్వమేధ యజ్ఞాలు అవన్నీ కూడా చేయించి మొత్తం అంతా కూడా సెట్ అయిపోయిన తర్వాత స్వామి ఏం చేశారు, ఆయన ద్వారకాధీశుడి కింద వచ్చి ఆయన భోగించారనమాట. సో భోగించడము అని అంటే కనుక ఇక్కడ చూస్తే మనకి శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు, భోగించడం అంటే కనుక ఆయన ధర్మ విరుద్ధమైనటువంటి కార్యాలు ఏవి కూడా చేయలేదు ఆయన. సో ఏవైతే కనుక వేదాల్లో చెప్పారో వాటి విధంగానే చెప్పిన విధంగానే ఆయన చేస్తారనమాట. మనకి ఈ దశమ స్కందంలో కూడా వస్తుంది అనమాట, శ్రీకృష్ణ భగవాన్ యొక్క దినచర్య ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. సో ఆయన ఏం చేసేవారంట, తెల్లవారుజామునే లేచేవారంట. లేచేటప్పటికి ఇంకా అప్పటికి ఆయన యొక్క భార్యలు లేవకపోయినా సరే ఆయన లేచి మొత్తం ఆయన పొద్దున్నే ఏం చేసేవారంటే ఆయన చక్కగా స్నానాధికాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆయన మెడిటేషన్ చేసుకునేవారు అనమాట, ధ్యానం చేసుకునేవారు. ఎవరి మీద అంటే కనుక ఆయన మీద ఆయనే ధ్యానం చేసుకునేవారు. ఎందుకంటే దేవాదేవుడు కాబట్టి ఆయన మీద ఆయనే ధ్యానం చేసుకుంటున్నారు. కానీ మనమే చేసుకోకూడదు, మనం శ్రీకృష్ణ భగవానుడి మీద ధ్యానం చేసుకోవాలన్నమాట. సో ధ్యానం చేసుకున్న తర్వాత ఆయన ఏం చేసేవారు, తర్వాత యజ్ఞం చేసేవారంట. సో యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞాలన్నీ అయిన తర్వాత ఎవరైతే బ్రాహ్మణులు వచ్చారో ఆయన దగ్గరికి మొత్తం వాళ్ళందరికీ కూడా ఆయన తగినటువంటి దానాలు ధర్మాలు అవన్నీ కూడా చేసేవారు అనమాట. చేసిన తర్వాత ఆయన ఏం చేసేవారు, మళ్ళీ ఆయన ఆ యొక్క భోజనం అవన్నీ కూడా చేసిన తర్వాత ఏదైతే కనుక ఉదయం తీసుకోవాల్సిన భోజనం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన సభకు వెళ్ళేవారు అనమాట. సభకు వెళ్ళి మొత్తం అక్కడ సభలో ఏవైతే కనుక రకరకాల రాచరికమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయి వాటిలన్నిటిని కూడా చూసుకుని మళ్ళీ ఆయన మధ్యాహ్నం వచ్చి మళ్ళీ సభకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేవారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే కనుక ఆయన యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, వాళ్ళ బాగోగుల గురించి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం, చదువులు చెప్పించడము, సో వాళ్ళతో ఏ విధంగా ఉండాలి, వాళ్ళ మంచి చెడ్డలు చూడడం, ఇవన్నీ కూడా చూసేవారు అనమాట. సో స్వామి ఎలా ఉండేవారు, ఇన్ని రకాలైనటువంటి పనులు పెర్ఫెక్ట్ గా చేస్తున్నా సరే మనకి సాంఖ్య శాస్త్రంలో చూస్తాం ఏ విధంగా ఉంటుందో, జ్ఞానము వైరాగ్యంతో ఉండాలి అని చెప్పేసి. స్వామి చేసినటువంటి పనులు కూడా ఆ యొక్క జ్ఞానం వైరాగ్యంతోనే ఉంటాయి అన్నమాట. సో స్వామి కూడా చెప్తారు మనకి 3వ అధ్యాయంలో కూడా, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తద్యేవ తరోజన స్వయం ప్రమాణం కురితే లోకాస్తదను వర్తతే అని చెప్తారు. సో ఎవరైతే కనుక గొప్ప గొప్ప నాయకులు ఎవరైతే ఉంటారో, లీడర్స్, మానవులకి ఎవరైతే కనుక నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమి చేస్తూ ఉంటే కనుక సామాన్య ప్రజలందరూ కూడా దాన్ని పాటిస్తూ ఉంటారు. సో కాబట్టి అర్జునుడికి చెప్తారు అక్కడ, అర్జున నేను చేయాల్సినటువంటి పని కానీ
నేను పొందాల్సినటువంటి విషయము గాని, నాకు రావాల్సినది గాని, నేను ఎంజాయ్ చేయాల్సింది గాని ఏది నాకు లేకపోయినా సరే, నేను నా యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా నేను చక్కగా వ్యవహరిస్తాను, చక్కగా నిర్వర్తిస్తాను. ఎందుకంటే గనక నేనే ఆ కర్మల్ని చేయడం మానేస్తే గనక సామాన్య ప్రజలందరూ కూడా చేయడం మానేస్తారు. సో అదందరికీ కూడా వాళ్ళకి మంచిది కాబట్టి, వాళ్ళందరికీ కూడా రోల్ మోడల్‌గా ఉండాలి కాబట్టి, నేను నా యొక్క కర్మలన్నిటిని కూడా చేస్తాను అని చెప్పి స్వామి మనకి భగవద్గీతలో చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ ఉద్ధవుడు కూడా మనకు చెప్తున్నారనమాట. సో ఆయన సాంఖ్య శాస్త్రంలో వివరించినట్లుగా జ్ఞానము, వైరాగ్యాన్ని సాధించడం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన యొక్క ద్వారకలో ఉన్నప్పుడు ఆయన ఆ విధంగా పనులన్నీ కూడా చేశారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. స్నిగ్ధస్మితావలోకేన వాచా పీయూషకల్పయా చరిత్రేణ నవద్యేన శ్రీనికేతాచాత్మనా. తన మధుర దరహాస వదనముతోనూ అమృత వాక్కులతోనూ నిష్కలంక స్వభావముతోనూ ఆ దేవదేవుడు దివ్య దేహ లక్ష్మీదేవి నివాసము విలసితుడై ఉండెను. శ్రీదేవి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము. సాంకేతత్వపు సత్యమునందు స్థితుడైన కారణమున శ్రీకృష్ణుడు అన్ని విధములకు భౌతికత్వము నుండి విడివడి ఉండేడని గడిచిన శ్లోకమున తెలుపబడినది. ప్రస్తుత శ్లోకమున అతడు లక్ష్మీదేవి నివాస స్థానమని వర్ణింపబడుచున్నది. ఈ రెండు విషయములు ఏమాత్రము పరస్పర విరుద్ధములు కావు. శ్రీకృష్ణ భగవానుడు గౌణ ప్రకృతి యొక్క వైవిధ్యము నుండి విడివడి ఉన్నను, ఆధ్యాత్మిక ప్రకృతి అంతరంగిక శక్తి యొక్క నిత్య ఆనందమయ భోగమునందు మాత్రము నిలిచియే ఉండును. అల్పజ్ఞుడైన వాడు ఈ బాహ్య అంతరంగిక శక్తుల నడుమ భేదమును అవగతము చేసుకొన జాలడు. భగవద్గీత యందు అంతరంగిక శక్తి అనున్నది పరాశక్తి అని వర్ణింపబడినది. విష్ణు పురాణమునందు కూడా విష్ణు భగవానుని అంతరంగిక శక్తి పరాశక్తి అని వర్ణితమైనది. అనగా భగవానుడెన్నడును పరాశక్తి సాంగత్యము నుండి విడివడబోడు. పరాశక్తి మరియు ఆమె ప్రకటములు బ్రహ్మ సంహిత 5.37 ఎందు ఆనంద చిన్మయ రస ప్రతిభావితావితాభిహ అనుచు వర్ణింపబడినది. భగవానుడు అట్టి దివ్యానందము నుండి లభ్యమైన రసము రుచి నందు నిత్యముగా రమించుచు దానిని పూర్తిగా నెరిగి ఉండెను. గౌణశక్తి యొక్క వైవిధ్యమును నిరసించుట ఎనున్నది ఆధ్యాత్మిక జగపు వాస్తవమగు దివ్యానందమును నిరసించుటను ఆగత్య పరచబోడు. కనుకనే భగవానుని మృదు స్వభావము, మందహాసము స్వభావము మరియు అతనికి సంబంధించినవన్నీయును దివ్యములే. అంతరంగిక శక్తి యొక్క అట్టి వ్యక్తీకరణలు సత్యమై ఉన్నవి. ఆ సత్య పదార్థపు భౌతిక ఛాయ మాత్రము తాత్కాలిక ప్రాతినిధ్యమై ఉన్నది. సరియైన జ్ఞానముతో ప్రతి ఒక్కరును అద్దాని నుండి విడివడవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. స్వామి ఏ విధంగా అయితే కనుక భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో ఆ యొక్క భౌతిక ప్రకృతి నుంచి ఆయన విడవడి ఉన్నారు అని చెప్పారు ఇంతకు ముందు శ్లోకంలో అన్నమాట. కానీ ఈ శ్లోకంలో ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే కనుక తన మృదు మధుర దరహాస వదనంతో, అమృత వాక్కులతోటి, నిష్కలంక స్వభావంతో ఎప్పుడు కూడా ఆయన లక్ష్మీదేవి దివ్య దేహ విలసితుడై ఉండెను. సో ఎప్పుడు కూడా ఆయన లక్ష్మీదేవికి నివాస స్థానం అన్నమాట. ఆయన ఎప్పుడు కూడా లక్ష్మీదేవితో ఉన్నారు అంటే కనుక ఆయన తన యొక్క అంతరంగ శక్తితోటి ఎప్పుడు కూడా ఉన్నారు. స్వామి ఎప్పుడు కూడా భౌతిక శక్తితోటి ఆయన ఎప్పుడు కూడా సెపరేట్ గా ఉంటారు. కానీ ఆయన నిజమైనటువంటి ఆనందాన్ని ఎక్కడ తీసుకుంటారు? తన యొక్క అంతరంగ శక్తితో తీసుకుంటారనమాట. స్వామి యొక్క అంతరంగ శక్తినే మనకి భగవద్గీతలో కూడా మనకి చెప్పారనమాట. పరాశక్తి అని చెప్పారు. అదే విషయాన్ని విష్ణు పురాణంలో కూడా పరాశక్తి అని చెప్పడం జరిగింది అనమాట. ఇంకా మనకి
బ్రహ్మ సంహితలో కూడా వస్తుంది అనమాట. ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభి స్థాభిర్యయేవ నిజలోక దయానివాస అని చెప్తారనమాట అక్కడ కూడా. సో స్వామి ఎప్పుడు కూడా తన యొక్క ఆనందాన్ని ఎక్కడ తీసుకుంటారు అంటే కనుక స్వామి యొక్క అంతరంగిక శక్తితోటి. అంతరంగిక శక్తి అంటే కనుక లక్ష్మీదేవి అన్నమాట. సో ఆవిడతోటే తన యొక్క ఆనందం తీసుకుంటారు, కానీ భౌతిక ప్రకృతితోటి ఆయన ఎటువంటి సంబంధాన్ని కూడా ఎక్కువ ఆయన ఉంచుకోరు అని చెప్తున్నారు అనమాట. ఇమం లోకమముం చైవ రమయాన్ సుతరాం యదూన్ రేమే క్షణాదయా దత్త క్షణస్త్రీ క్షణ సౌహృదా. ఈ లోకమునందు మరియు ఇతర లోకములందు ఉన్నత లోకములు భగవానుడు తన లీలల ఆనందమును విశేషముగా యదువంశీయుల సాంగత్యమున గొనెను. రాత్రి అందు విశ్రాంతి సమయమున ఆ దేవదేవుడు స్త్రీ రత్నములతో మధుర ప్రేమ భావమును అనుభవించెను. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు తన విశుద్ధ భక్తులను కూడి ఈ జగమున ఆనందించెను. తాను పూర్ణ పురుషోత్తముడకు భగవానుడు అయినప్పటికీ మరియు సమస్తమగు భౌతికాసక్తులకు వరుడైనప్పటికీ అతడు ధరణిపై గల విశుద్ధ భక్తుల ఎడను వారితో పాటు దేవతల ఎడను అమితాసక్తిని కనబరిచి ఉండెను. సమస్త భౌతిక కలాపములను నిర్వహించుటయందు శక్తిమంతులకు నిర్దేశకులుగా స్వర్గలోకములందు ఆ దేవతలు దేవదేవుని సేవయందు నియుక్తులై ఉందురు. కుటుంబ సభ్యులకు యాదవుల ఎడను వారితో పాటుగా 16,000 మంది పత్నుల ఎడను రాత్రి అందలి విశ్రాంతి సమయమందు ఆ దేవదేవుని కలుసుకొనుటకు వారు అవకాశమును కలిగి ఉండిరి. శ్రీకృష్ణుడు విశేష అనురాగమును ప్రదర్శించను. భగవానుని ఆ శక్తులన్నీను ఆంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణంలో ఉన్నది. బాహ్య శక్తి కేవలము దాని యొక్క ఛాయ మాత్ర ప్రాతినిధ్యము మాత్రమే. స్కంద పురాణమునందలి ప్రభాస ఖండములందు శివగౌరి సంవాదమున శ్రీకృష్ణ భగవానుని ఆంతరంగిక శక్తి వ్యక్తీకరణలను గూర్చిన నిర్ధారణము కలదు. తాను హంస దివ్యమగు పరమాత్ముడు అయినప్పటికీ సకల జీవుల పోషకుడైనప్పటికీ అతడు 16,000 మంది ప్రజభాములను కలుసుకొనిన వృత్తాంతము అందు పేర్కొనబడినది. ఆ 16,000 మంది వ్రజవనితలు 16 రకములుగా ఆంతరంగిక శక్తుల ప్రదర్శనమై ఉన్నారు. దశమ స్కందమునందు ఈ విషయము విపులముగా వివరించబడగలదు. శ్రీకృష్ణుడు పూర్ణచంద్రునిగాను ఆంతరంగిక శక్తి చెందిన వ్రజభామలు చంద్రుని చుట్టూ గల నక్షత్రములుగాను ఉన్నట్లు అతట తెలుపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఏం చేశారంట, ఈ లోకంలోను అదే విధంగా ఉన్నత లోకంలోనూ ఉన్నటువంటి వాళ్ళు అన్నిటి చోట కూడాను సో భగవానుడు తన లీలల ఆనందాన్ని ఆయన సంపూర్ణంగా ఆనందించారంట. సో ఎవరితో ఆనందించారు అని అంటే కనుక పర్టికులర్ గా ఆయన యదువంశీయులతోటి ఆయన ఆ యొక్క ఆనందాన్ని అంతా కూడా వాళ్ళ యొక్క సాంగత్యంలో స్వామి అనుభవించారు అని చెప్తున్నారు అనమాట. ఇంకా రాత్రి సమయంలో ఆయన ఎవరైతే కనుక స్వామి యొక్క 16,108 మంది భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరిని పిలుస్తున్నారు, వాళ్ళందరినీ కూడా స్త్రీ రత్నాలు అని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళందరితో కూడా స్వామి మధురమైనటువంటి ప్రేమ భావాన్ని అనుభవించారు అని చెప్తున్నారు అనమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఏంటంటే కనుక ఆయన దేవాది దేవుడు. సో మొత్తం అన్నిటికీ కూడా ఆయనకి దేని పట్ల కూడా ఆయనకి అన్నింటి పట్ల కూడా ఆయనకి వైరాగ్యం ఉంటుంది. కానీ ఏంటంటే కనుక ఎవరైతే కనుక భక్తులు ఎవరైతే ఉంటారో భౌతిక శక్తులకు ఆయన అంతా పరుడుగా ఉంటారు. కానీ ఎవరైతే విశుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ పట్ల దేవతల పట్ల ఆయన అమితమైనటువంటి ఆసక్తిని ఆయన కనబరిచారనమాట. సో దేవతలందరూ కూడా స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా ఆయన యొక్క సేవకుల కిందే ఉంటారు. సో అదే విధంగా స్వామి యొక్క యాదవులు కుటుంబ సభ్యుల కింద ఉన్నటువంటి వాళ్ళలో కూడా చాలా మంది ఆ యొక్క దేవతల కింద వచ్చినటువంటి వాళ్ళే అనమాట, దేవతల లాంటి వాళ్ళే అనమాట. సో అటువంటి యాదవుల పట్ల
అదే విధంగా స్వామి యొక్క 16,000 మంది భార్యల పట్ల కూడా స్వామి ఎంతో అనురాగాన్ని, ప్రేమని కూడా ఆయన ప్రదర్శించారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ యొక్క ప్రేమ అంటే కనుక అదేదో భౌతిక పరమైనటువంటి ప్రేమ కాదనమాట. అదంతా కూడా ఏంటంటే కనుక స్వామి యొక్క అంతరంగ శక్తి యొక్క వ్యక్తీకరణం అన్నమాట. యొక్క మనకి భౌతిక ప్రపంచంలో వచ్చేటువంటి ప్రేమ ఎలా ఉంటుంది? అది షాడో అన్నమాట. ఒక ఛాయ మాత్రంగానే ఉంటుందన్నమాట. సో స్కంద పురాణంలో ఏదైతే కనుక ఈ యొక్క శివగౌరి సంవాదంలో స్వామి యొక్క రాసలీల గురించి అక్కడ వర్ణించడం జరిగిందనమాట. సో ఎవరైతే కనుక 16,000 మంది ఎవరైతే కనుక ఈ యొక్క వ్రజవనితలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్వామి యొక్క 16 అంతరంగిక శక్తులతోటి వాటి యొక్క ప్రదర్శనము అన్నమాట. ఇంకా ఎలా పోల్చారంట, శ్రీకృష్ణ భగవాను చంద్రుడి కిందాను, సో ఎవరైతే కనుక యొక్క వ్రజవనితలు, వ్రజభామలు ఎవరైతే ఉన్నారో గోపికలు, వాళ్ళందరినీ కూడా ఆ యొక్క చంద్రుడి చుట్టూ ఉన్నటువంటి నక్షత్రాలతోటి పోల్చడం జరిగిందనమాట. తస్యైవం రమామాణస్య సంవత్సరాగణాన్ బహూన్ గృహమేతేషు యోగేషు విరాగా సమజాయత. ఆ విధముగా భగవానుడు పెక్కు సంవత్సరములు గృహస్థ జీవనమున నెలకొని ఉండెను. కాని అశాశ్వతమగు మైథున సుఖం పట్ల అతని వైరాగ్యము అంత్యముగా పూర్ణముగా వ్యక్తమయ్యెను. కళ్యాణి మాత చదవండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. భాష్యము బై శ్రీల ప్రభుపాద్కి జై. భగవానుడు ఎన్నడను ఏ విధమైన భౌతిక మైథున సుఖము పట్ల ఆసక్తుడు కాకుండాను మనుజుడు ఏ విధముగా గృహస్థ జీవనమును గడపవలెనో బోధించుటకై జగద్గురువుగా పెక్కేండ్లు గృహస్థుని రూపమున నిలిచి ఉండెను. సమజాయత అనగా పూర్ణంగా ప్రదర్శించెను అని భావమనుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. ధరిత్రిపై ఉపస్థితుడై ఉన్నప్పుడు తన అన్ని కర్మల యందును ఆ దేవదేవుడు వైరాగ్యమును ప్రదర్శించెను. జీవితాంతము మనుజుడు గృహస్థ జీవనమునకే అంటిపెట్టుకొని ఉండరాదు అనడి విషయమును సోదాహరణముగా ఉపదేశింపగోరినప్పుడు అయ్యది పూర్ణముగా ప్రదర్శితమయ్యెను. అనగా ప్రతి ఒక్కరూ వైరాగ్యమును సహజంగా వృద్ధి కావించుకొనవలెను. గృహస్థ జీవనం నుండి శ్రీకృష్ణుని వైరాగ్యము అతని నిత్య సహచరులకు వ్రజభామల ఎడ విరాగమును సూచించబోదు. అయినను ప్రకృతి త్రిగుణములతో గల నామమాత్ర సంగత్వమును అతడు అంతమొందింపగోరెను. కాని ఆ దేవదేవుడెన్నడను రుక్మిణీదేవి మరియు ఇతర లక్ష్మీదేవి గణము వంటి దివ్య పరిజనుల సేవ ఎడ విరాగుడు కాబోడు. అది ఏ బ్రహ్మ సంహిత 5.29 ఎందు లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం అని వర్ణింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇప్పటిదాకా కూడా మనం చెప్పుకున్నట్లు స్వామి ఏం చేశారంట, ఆయన యొక్క గృహస్థ జీవితాన్ని స్వామి ఆ విధంగా పెక్కు సంవత్సరాలు, చాలా సంవత్సరాలు ఆయన గృహస్థ జీవనాన్ని ఆ విధంగా గడిపారనమాట. సో కానీ ఏంటంటే ఆయన గృహస్థ జీవనం గడుపుతున్నారు అంటే కనుక అశాశ్వతమైనటువంటి మైథున సుఖం పట్ల ఆయనకి పూర్తిగా వైరాగ్యం ఉంది. సో ఆ వైరాగ్యం అంతా కూడా చివరికి పూర్ణముగా అది వ్యక్తమైంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో స్వామి ఇప్పుడే మనం చెప్పుకున్నాం, స్వామి 3వ అధ్యాయంలో యద్యద్ ఆచరతి శ్రేష్ఠ. సో నేను సాధించవలసింది ఏదీ లేదు అని చెప్పి స్వామి చెప్తున్నారు. అయినా సరే అందరికీ కూడా ఒక ఉదాహరణ కింద ఉండాలి అని చెప్పేసి, ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పేసి ఆయన గృహస్థ జీవనాన్ని అంతా కూడా ఆయన చాలా చక్కగా చేశారనమాట ఆయన అంతా. సో దాన్ని ఎప్పుడు కూడా మనం స్వామి చేసినటువంటి లీలలు ఎప్పుడు కూడా ఆయన ఆ యొక్క కుటుంబంతో ఆయన అటాచ్ అయిపోయారు అని కాదనమాట. స్వామి చేసినటువంటి అటువంటి లీలలన్నీ కూడా అంతరంగ శక్తితోటి జరిగినాయి అనమాట. స్వామి ఎప్పుడు కూడా తన యొక్క బహిరంగ శక్తి నుంచి ఆయన దూరంగా ఉంటారు, కానీ మళ్ళీ అదే చెప్తున్నారు, అంతరంగ శక్తితోటి ఆయన ఎప్పుడు కూడా విడివడి ఉండరు అనమాట. సో ఆయన యొక్క అంతరంగ శక్తి అయినటువంటి రుక్మిణీదేవి, ఇతర లక్ష్మీదేవి గణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేవ నుంచి ఎప్పుడు కూడా ఆయన వైరాగ్యత్వం కలిగి ఉండడు, కానీ బహిరంగ శక్తితోటి ఆయన ఎప్పుడు వైరాగ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. దైవాదీనేషు కామేషు దైవాదీనా స్వయం పుమాన్ కో విశ్రంభేత యోగేన యోగేశ్వరమనువ్రత. ప్రతి జీవుడు అలౌకిక శక్తిచే నియమింపబడుచుండును,
ఆ విధముగా అతని ఇంద్రియ భోగము సైతము అదే అలౌకిక శక్తి నియంత్రణ మందుండును. తత్కారణముగా భక్తి సేవను అనుసరించు భక్తుడైన వాడు మాత్రమే శ్రీకృష్ణ భగవానుని దివ్యేంద్రియ కర్మల యందు విశ్వాసమును ఉంచగలడు. నేను చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. అందరు చదివిన వాళ్ళు. హరే చదవండి కృష్ణ మాతాజీ. ప్రభు. చదవండి. భాష్యంపై జై శ్రీల ప్రపాదుల వారికి జై. భగవద్గీత ఎందు తెలుపబడినట్లుగా శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమగు జన్మ కర్మలను ఎవ్వరునూ అవగతం చేసుకొనజాలరు. అదే విషయం ఇచ్చట ఈ విధముగా బలపరపబడుచున్నది. భగవత్ భక్తిచే జ్ఞానవంతుడైన వాడు మాత్రమే భగవత్ కర్మలు అలౌకిక శక్తిచే నియమింపబడి ఇతరుల కర్మల నడుమ భేదమును అవగతం చేసుకొనగలడు. భౌతిక విశ్వం నందలి పరిధిలో నున్న సమస్త జంతువులు, మానవులు, దేవతల ఇంద్రియ భోగం ప్రకృతిగా దైవీ మాయ అనగా దైవీ మాయ పిలువబడు అలౌకిక శక్తిచే నియంత్రింపబడు. ఇంద్రియ భోగానుభవం పొందుటయందు ఎవ్వరునూ స్వతంత్రులుగా లేరు. ఇక భౌతిక జగమందలి ప్రతి ఒక్కరును ఆ ఇంద్రియ భోగానుభవం వెనుకనే పరుగుడుచున్నారు. ఆ విధంగా అలౌకిక శక్తి ఆధీనమనందున్న మనుజులు ఇంద్రియ భోగ విషయమున శ్రీకృష్ణుడు తనకు పరముగా వేరెవ్వరి నియంత్రణ యందు లేడనడి విషయమును విశ్వసింపజాలరు. ఆ దేవదేవుని ఇంద్రియములు దివ్యములని వారు ఎరుగజాలరు. శ్రీకృష్ణుని ఇంద్రియముల సర్వశక్తిమంతములని అనగా ఏ ఇంద్రియంతోనైనను అతడు ఇంద్రియ కార్యమును మార్చగలడని బ్రహ్మ సంహిత యందు వర్ణింపబడినది. భగవానుడు తన దివ్య శ్రవణ శక్తి ద్వారా భుజింపగలడనియు, కేవలం దృష్టి సారించుట ద్వారా మైథున క్రియను నిర్వహింపగలడనియు, పరిమితమైన ఇంద్రియములు కలిగిన వాడు విశ్వసింపజాలడు. నియమితమగు జీవుడు తన బద్ధ జీవనమునందు అట్టి ఇంద్రియ కర్మలను స్వప్నమందైనను ఊహింపజాలడు. కాని కేవలం భక్తి యోగం నందలి కర్మల ద్వారా అతడు భగవానుడు మరియు ఆ కర్మలు సర్వదా దివ్యములని అవగతం చేసుకొనగలడు. భగవద్గీత 18.55 ఎందు భగవానుడే స్వయంగా భక్త్యామభిజానాతి యావాన్యాచ్చాస్మి తత్వతః అని పలికి ఉన్నాడు. అనగా విశుద్ధ భక్తుడు కానిచో మనుజుడు భగవత్కర్మల యందలి సూక్ష్మాంశమునైనను అంశమునైనను ఎరుగజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఉద్ధవుడు ఏం చెప్తున్నారు అని అంటే కనుక ప్రతి జీవుడు కూడా ఈ యొక్క మాయ ఏదైతే ఉందో అలౌకిక శక్తి అన్నమాట. ఆ యొక్క మాయ చేత ప్రతి ఒక్కడు కూడా నియమించబడుచు ఉన్నాడు అన్నమాట. సో ఏం చేస్తున్నాడు, ఆ విధంగా అతడు అనుభవించేటువంటి ఇంద్రియ భోగం కూడా ఈ యొక్క అలౌకిక శక్తి భౌతిక ప్రకృతి మాయ చేత ఆ యొక్క నియంత్రణలో ఉంటుందన్నమాట. కానీ ఎవరైతే కనుక ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ భక్తుడయ్యి భక్తియుత సేవను చేస్తూ ఉంటాడో సో వాళ్ళకి మాత్రమే స్వామి యొక్క దివ్య ఇంద్రియ కర్మల పట్ల విశ్వాసము ఉంచగలడు, తెలుసుకోగలడు, అర్థమవుతుంది అనమాట. వేరే వాళ్ళందరికీ కూడా కంటి ముందు చూసినా సరే వాళ్ళకి తెలియదు అనమాట, వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. సో ఇదే విషయాన్ని జన్మ కర్మ చమే దివ్యం అని చెప్పేసి స్వామి మనకు చెప్పారు. సో ఎవరైతే కనుక నా యొక్క జన్మ కర్మ దివ్యమైనటువంటి లీలలు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు నా యొక్క ధామానికి వచ్చేస్తారు అని చెప్పి స్వామి చెప్పారనమాట. సో అదే విధంగా స్వామి యొక్క లీలల గురించి ఆ యొక్క కర్మల గురించి అర్థం చేసుకోవడం అనేటువంటిది మామూలు వాళ్ళకి సాధ్యపడదు అనమాట. సో ఎవరైతే గనక భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే యొక్క లీలర్ గురించి అది కూడా వాళ్ళకి అర్థం చేసుకోవడానికి వాళ్ళకి అవుతుంది, కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరికి కూడా అవ్వదు అనమాట. సో అన్ని జంతువులు కానీ మానవులు కానీ దేవతలు కూడా వాళ్ళు అనుభవించేటువంటి ఇంద్రియ భోగం అంతా కూడా మొత్తము కంట్రోల్ చేయబడుతూ ఉందన్నమాట. సో కాబట్టి వాళ్ళకి ఇంద్రియ భోగాన్ని పొందడానికి కూడా వాళ్ళకి ఇండిపెండెన్స్ స్వతంత్రత లేదు. కానీ ఎవరైతే నాస్తికులు ఎవరైతే ఉంటారో నేను సంపూర్ణ స్వతంత్రుణ్ణి, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అని చెప్పి వాళ్ళు విర్రవీగుతూ ఉంటారన్నమాట. సో స్వామి కొంచెం ఏమాత్రం మూవ్ కదిపినా సరే వాళ్ళ యొక్క ప్లాన్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడు మాత్రము వాళ్ళు నమ్మరు అనమాట. శ్రీకృష్ణ భగవానుడికి ఇన్ని శక్తులు ఉన్నాయి, సో ఆయన అందరినీ కూడా నియంత్రిస్తున్నాడు అంటే కనుక వాళ్ళు నమ్మరు అనమాట.
సో వాళ్ళకి అర్థం అవ్వదు స్వామి యొక్క ఇంద్రియాలు దివ్యాలు, అవి ఏ ఇంద్రియమైనా సరే ఏ విధమైనటువంటి పని అయినా చేస్తాయి. స్వామి కావాలనుకుంటే కనుక ఆయన ఆహారాన్ని కళ్ళతో కూడా తీసుకుంటారు. సో జీవుల్ని ఆయన ఎప్పుడైతే కనుక భౌతిక ప్రకృతిలో ఆయన ఉంచారో, ఆ యొక్క స్వామి ఏం చేశారు, జస్ట్ ఆయన యొక్క కంటి చూపు ద్వారా జీవులందరినీ కూడా యొక్క విశ్వంలో ఆయన పెట్టడం జరిగింది అనమాట. సో ఆయన యొక్క దృష్టి సారించడం ద్వారా కూడా ఆయన మైథున క్రియ జరపగలడు. ఎందుకంటే మన ఇంద్రియాలు అసంపూర్ణం కాబట్టి మన ఇంద్రియాలు ఏ పని చేయాలో ఆ పనులు మాత్రమే చేస్తాయి. కానీ స్వామి యొక్క ఇంద్రియాలు సంపూర్ణం కాబట్టి ఏ ఇంద్రియం ఏ పనైనా సరే చేసేస్తుంది అనమాట. కానీ బద్ధజీవుడికి ఇవన్నీ కూడా చెప్తే గనక అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది కంటి చూపుతో స్వామి ఇలా చేస్తారు అంటే గనక ఊరికే అవయ్య ఏం చెప్పావులే అని చెప్పి వాళ్ళందరూ కూడా నమ్మరనమాట అటువంటివన్నీ కూడాను. సో కానీ ఎవరైతే కనుక యొక్క భక్తి యోగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్వామి భగవద్గీత 18వ అధ్యాయం 55వ శ్లోకంలో చెప్పినట్లు భక్త్యా మాభిజానాతి యావన్యాస్యాత్మి తత్వతః. సో ఎవరైతే కనుక స్వామి యొక్క భక్తులు అవుతారో వాళ్ళు మాత్రమే యొక్క స్వామి యొక్క దివ్యమైనటువంటి కర్మలు లీలలు గుణాలు వాటి గురించి తెలుసుకోగలుగుతారనమాట. సో వాళ్ళకి మాత్రమే ఆ యొక్క లీలల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి అంశాలు వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. సో లేకపోతే గనక ఎవ్వరూ కూడా స్వామి గురించి తెలుసుకోలేరు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ మనకి రేపు వచ్చేటువంటి శ్లోకాల్లో చూద్దాం అన్నమాట. సో ఏ విధంగా వాళ్ళకి యదువంశం వాళ్ళకి యొక్క శాపం దొరికింది, వాళ్ళు ఏ విధంగా అంతర్ధానం అయ్యారు అనేటువంటి విషయాలు ఇంకా మనకి చెప్తారనమాట. అవి ఏంటనేది మనం రేపటి నుంచి చూద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతిదానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की శ్రీల ప్రభుపాద్ की నితాయ్ గౌర్ ప్రేమానందే. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు.